ఇస్మాయిలు అబ్రహామునకు జ్యేష్ఠ కుమారుడు అయినప్పటికీ దాసి కుమారుడు గనక దేవుని ఆశీర్వాదానికి మరియు అబ్రహాము వారసత్వానికి అర్హుడు కాలేడని అధిక శాతం యూదా క్రైస్తవ పండితులు భ్రమిస్తూ ఉంటారు. వారి ఆ భ్రమకు కారణం పరిశుద్ధ గ్రంథ కనీస జ్ఞాన రాహిత్యమే అని చెప్పుకోవచ్చు. బైబిల్ ప్రకారం దాసి కుమారులకు వారసత్వము దేవుని ఆశీర్వాదము ఉంటుంది. యాకోబు మొదటి భార్య లేయా దాసి అయిన జిల్ఫా వలన 2 సంతానం జన్మిస్తారు. ఆది కాండము 30వ అధ్యాయం 10 నుండి 13 వాక్యాలను పరిశీలించినట్లయితే లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. యాకోబు 2వ భార్య రాహేలు దాసి అయిన బిల్హా వలన 2 సంతానం జన్మించారు. ఆది కాండము 30వ అధ్యాయం 3 నుండి 7 వాక్యాల వరకు పరిశీలించినట్లయితే రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. ఈ విధంగా యాకోబు 2 దాసీల ద్వారా పుట్టిన 4 కుమారులు 2 భార్యల వలన కలిగిన 8 మంది కుమారులతో సమాన హోదాను దేవుని ఆశీర్వాదాలను వారసత్వంగా పొందారు. దీనిని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలలో 4 గోత్రాలు దాసి సంతానమే అని తేటతెల్లం అవుతుంది. యాకోబు 2 భార్యలు దాసిలని వారికి కలిగిన వారు దాసి సంతానం అన్నది గమనించకుండా కేవలం ఇష్మాయేలులు మాత్రమే దాసి సంతానమని కించపరచడం హాస్యాస్పదం, అజ్ఞానం. ఇశ్రాయేలులలో కొందరు దాసి సంతానం అయినప్పటికీ వారిని ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు 12 గోత్రములుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దీనిని బట్టి దాసి సంతానానికి దేవుని ఆశీర్వాదాలు మరియు తండ్రి వారసత్వం వంటివి ఉండవని వాదించే వారికి పరిశుద్ధ గ్రంథ జ్ఞానం లేనట్లే అనుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం ద్వేషించబడిన దాని అనగా దాసి కుమారుడైనప్పటికీ జ్యేష్ఠుడు అయితే అతడే వారసుడు అంటుంది పరిశుద్ధ బైబిల్.